వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మహాలక్ష్మి పార్ట్ 34. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. ప్రేమ్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మహా తలుపు దగ్గర నుంచి బయటకు ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండడం చూసి, హలో, కాస్త డోర్ దగ్గర అడ్డులేస్తావా, బయటకు వెళ్ళాలి అంటాడు ప్రేమ్. మహా ఎందుకు లేయాలి అంటుంది అతని వైపు చూసి. ఏంటి అంటాడు మహా మాటలకి ప్రేమ్. ఎందుకు లేయాలి అంటున్నాను అంటుంది కాస్త వెటకారంగా మహా. నువ్వు కాస్త తేడా, నీకు తెలుసా ఆ విషయం అంటాడు ప్రేమ్. హలో, మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వు. నేనేమీ నీ భార్యని కాదు, నీ ఇష్టం వచ్చినట్లు అనడానికి అంటుంది మహా. అయితే నువ్విప్పుడు అక్కడి నుంచి లెయ్యను అంటావు, అంతే కదా అంటాడు ప్రేమ్. లేయకపోతే ఏమైనా చేస్తావా అడ్డుగా ఉన్నందుకు అంటుంది మహా. నేనేం చేస్తా, అక్కడ నా కోసం పాయసం వెయిటింగ్ చేస్తుంది. నువ్వు త్వరగా లేస్తే నేను వెళ్ళిపోతాను, లేదంటే ఇందాక నుంచి చూస్తున్నాను అంటాడు ప్రేమ్. లేదంటే అంటున్నావు, ఏం చేస్తావో చెప్పు అంటుంది మహా రెట్టిస్తున్నట్టుగా. దాంతో ప్రేమ్కి కోపం వచ్చి తను నడుముని 2 చేతులతో పట్టుకొని పైకి లేపి పక్కకి నిలబెడతాడు. ప్రేమ్ అలా చేయగానే మహా సిగ్గుతో ముడుచుకుపోతుంది. మహా దగ్గరగా జరిగి, నేను మాటలతో చెప్పే మనిషిని కాదు, చేతలతో చేసి చూపించేవాణ్ణి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హాల్లోకి ప్రేమ్. ప్రేమ్ అలా తన నడుమును తాకేసరికి మహాకి అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు తేరుకొని, నువ్వు ఇలా నా ప్రైవేట్ ప్లేస్లో తాకితే ఎలా ఉంటుంది అంటూ కోపంగా అటువైపు చూస్తుంది. కానీ అప్పటికే అక్కడ ప్రేమ్ కనిపించడు. వెళ్ళి హాల్లో అందరి పక్కన కూర్చున్నాడు. మళ్ళీ లోపలికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ మళ్ళీ తలుపు వెనక నుంచి చూస్తూ నిలబడిపోయింది మహా. పాపం. అమ్మా అమ్మా ఎక్కడున్నావు, పాయసం అంటూ సోఫాలో కూర్చుంటాడు ప్రేమ్. ఇదిగోరా కన్నయ్య అంటూ అక్కడే ప్లేట్ మూసేసిన పాయసం బౌల్ తీసి ప్రేమ్కి అందిస్తుంది గాయత్రి ప్రేమగా. ప్రేమ ఆనందంగా పాయసం తింటూ ఉంటే, గాయత్రి ఇది మంచి సమయం, తను అడగాలనుకున్నది అడిగేస్తే సరిపోతుంది అనుకుంటుంది మనసులో గాయత్రి. రేపే నువ్వు నాకు సాయం చేయాలరా, నీకేం కావాలో అడుగమ్మా, ఈ టైంలో నువ్వేది అడిగినా సరే నేను వెంటనే చేసేస్తాను అన్నాడు ప్రేమ్. అడిగిన తర్వాత లేదు కాదు అని చెప్పకూడదు అని అడుగుతుంది గాయత్రి. గాయత్రి ఇంత లాక్ చేస్తుంది, ఏమడుగుతుందో అని అక్కడున్న అందరూ ఆమె వైపే చూస్తూ ఉంటారు. ప్రేమ్, నువ్వు ముందు అదేంటో అడుగమ్మా అంటాడు. నువ్వు మహా ఇద్దరు వెళ్ళి మీ సరస్వతి అత్తయ్యని పెళ్ళికి తీసుకురావాలరా అంటుంది గాయత్రి. అవును, తన చెల్లెల్ని తీసుకురావాలనే ధ్యాస రాకేష్ వర్మకి లేనందుకు కొంచెం బాధపడతాడు. ఏంటి, నేను మహా వెళ్ళి సరస్వతి అత్తయ్యని తీసుకురావాలా? నా వల్ల కాదు, ఇంకెవరినైనా పంపించు అంటాడు ప్రేమ్. నువ్వలా అంటే ఎలా కన్నయ్య, ఇప్పుడే కదా ఏం చెప్తే అది చేస్తాను అన్నావు అంటుంది ముద్దుగా గాయత్రి. ఇంకేదైనా అన్నాను, ఇది కాదు అంటాడు ప్రేమ్. అయితే నువ్వు వెళ్ళవా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది గాయత్రి. ఇక ఆపుతావా గాయత్రి అని కోపంగా పైకి లేచి నిలబడతాడు రాకేష్ వర్మ.
సహనం తగ్గిపోయింది. మీరెవరూ వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్ళి నా చెల్లెల్ని పిలుస్తాను అంటాడు కోపంతో ఊగిపోతూ. చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాకేష్ వర్మ. తండ్రి ఇంట్లో వాడితో అంత కోపంగా మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు ప్రేమ్. తను ఏమన్నాడని అంతలా కోపడ్డాడో అర్థం కాలేదు ప్రేమ్కి. రాకేష్ వర్మ కోపంతో ఏంటో గాయత్రికి అర్థమైంది. తను అసలు తన భర్త ముందు ప్రేమ్ని అలా అడగడం తప్పైపోయింది. ఎవరూ లేనప్పుడు అడిగి ఉంటే చాలా బాగుండేదనిపించింది. తన తప్పేంటో తెలుస్తుంది గాయత్రి. రాకేష్ వర్మ వెళ్ళిపోగానే అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ప్రేమ్, గాయత్రిలు మాత్రమే అక్కడ ఉన్నారు. అమ్మా, ఏమైంది? నాన్న ఇప్పుడు అంతలా అరిచాడు. నేనేమైనా తప్పు చేశానా? అత్తయ్యని తీసుకురావడానికి వెళ్ళను అన్నాను. ఇంకెవరినైనా పంపిస్తే సరిపోతుంది కదా, దానికెందుకు ఇంతలా అరవాలి అంటూ బాధపడ్డాడు ప్రేమ్. మీ నాన్నకి అత్తయ్య అంటే ఇష్టమని నీకు తెలుసు కదా ప్రేమ్. అయినా ఇందులో నేను చేసిన తప్పేముంది? ఆయన చెప్పినట్టే తనను పెళ్ళి కూడా చేసుకున్నాను కదా అమ్మా అంటాడు ప్రేమ్. అత్తయ్యని తీసుకురావడానికి వెళ్ళను అన్నావు కదా. మీ నాన్నకి మీ అత్తయ్యకి చిన్న గొడవ, అందుకే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. నువ్వు తీసుకురాను అన్నావు కదా. మీ అన్నయ్య వెళ్ళకూడదు, ప్రియ ఆడపిల్ల వెళ్ళకూడదు. ఇక ఇంట్లో వాళ్ళతో కాకుండా పని వాళ్ళని పంపించమంటావా ప్రేమ్? అదే మీ నాన్న బాధ. అసలు తప్పంతా నాది. ఆయన ముందు నేను అడిగాను, నా వల్ల కాదు అని నువ్వు అనగానే ఆయన కోపం వచ్చింది. దాంతో తన తప్పును తెలుసుకున్న ప్రేమ్, సరే అమ్మా, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి నాన్నతో చెప్పు, నాన్నగారు వెళ్ళక్కర్లేదు అని అని ప్రేమ అనగానే సంతోషపడిపోయిన గాయత్రి, అవునా, నువ్వు నా బంగారు కొండవిరా. నాన్నగారు దీనికి సంతోషంగా ఒప్పుకుంటారు. నువ్వు మహా వెళ్ళి రండి. నేను వెళ్తా అన్నాను కదా, మళ్ళీ తనెందుకు, నేను సూర్య వెళ్ళొస్తాం. అలా కుదరదు కన్నయ్య. మొదటిసారి నువ్వు మీ అత్తయ్య ఇంటికి వెళ్తున్నావు. నీ పక్కన నీ భార్య కూడా ఉంటే చాలా బాగుంటుంది. మీ అత్తయ్య కూడా చాలా సంతోషిస్తుంది అంటూ ఏదో ఆలోచిస్తుంది గాయత్రి. ఇక తల్లి ఎంత చెప్పినా వినదని అనుకున్న ప్రేమ్, సరే నీ ఇష్ట ప్రకారం ఎప్పుడు వెళ్ళాలో చెప్తే అప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్. అమ్మయ్య, ప్రేమ్ ఒప్పుకున్నాడు. ఇదేదో ముందే ఒప్పుకుని ఉంటే పాపం మా ఆయన కోప్పడే బాధ తప్పేది అని మనసులో అనుకుంటూ సంతోషంగా భర్తతో ఆ విషయం చెప్పాలని రాకేష్ వర్మ దగ్గరికి పరిగెత్తింది గాయత్రి. ఇదండి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.